హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పప్ అండి. ఎలా చేయాలో చూద్దాం. నేను ముందుగా 1.5 కప్ మైదా పిండి తీసుకున్నాను. ఆ తర్వాత నెయ్యి వేసుకున్న దీంట్లో, తర్వాత ఉప్పు వేసుకున్నాను. ఇలా పిండి బాగా మెత్తగా అయ్యేంత వరకు దాన్ని పిసికినాక కొద్దిగా ఆయిల్ పెట్టి దానిపైనుంచి వేసి నేను ఒక 30 నిమిషాలు పిండిని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మనము పఫ్ కర్రీ చేయాలి కదా, నేను అందుకే పొయ్యి మీద ఆయిల్ వేసుకొని జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఉంచుకున్నాను. ముందే ఇలా కలుపుకున్నాను. చూడండి, కలుపుకుంటూ ఉన్నాను నేను. ఆ తర్వాత కొన్ని లైట్గా చిన్నగా పచ్చిమిరపకాయలు కట్ చేసి, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు ఇలా వేసుకుంటూ ఫ్రై చేయండి. కొద్దిగా కారం వేసుకోండి. చూడండి, కారం మంచిగా కలుపుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. కొద్దిగా పైనుంచి కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. నేను ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ ఈ 2 వేసాను. దీంట్లో వేసాక మళ్ళీ కలుపుకుంటున్నాను. కొద్దిగా నీళ్ళు వేయండి. ఉల్లిగడ్డ అనేది కొద్దిగా లైట్గా మెత్తగా టేస్ట్ వచ్చేలా, అంతే. ఒక తక్కువ ఫ్లేమ్లో పెట్టండి. పెట్టినాక ఇక చూడండి, ఇలా అయిపోతే చాలు. చూడండి, నేను మళ్ళీ ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, కట్ చేసి కూడా పెట్టుకున్నాను. అయితే దీంట్లో కొద్దిగా పిండి, మనము కొద్దిగా ఆయిల్, నీళ్లు కలుపుకొని ఇలా చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనము చపాతీ మీద ఇది లైట్గా పైనుంచి అప్లై చేసుకుంటే మన చపాతీ అనేది అతికిపోయి మనకు ఏమంటారు ఎగ్ పప్ అనేది బాగుంటుందండి. ఒక 2 చపాతీస్కి మనం ఇలా పైనుంచి అప్లై చేయాలి, ఒకటి తర్వాత ఒక దానికి. పప్పు అనేది అతికిపోయి అది బాగుంటుంది. చూడండి, ఇలా నేను అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకోవాలి. దీనిపై నుంచి నేను ముందే చేసి పెట్టుకున్న చపాతీలు చూడండి ఇలా పెట్టుకున్నాను పైనుంచి. దానిపైన కూడా నేను అప్లై చేసి ఇంకోటి పెట్టుకున్నాను. ఆ తర్వాత అప్లై చేయకండి, చాలు. రెండిటికి ఉట్టిగా పైనుంచి పెట్టుకోండి. ఆ తర్వాత దానికి కరెక్ట్గా కట్ చేయండి 4 సైడ్స్లో. చూడండి, నేను బాగా ఎలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ అయితే చాలు. అయిపోయింది కదా, కట్ అయిపోయింది కదా, 4 పీసెస్ అయిపోయాయి. ఆ తర్వాత నేను ఒకటి తీసుకొని దాంట్లో మనం కర్రీ చేసుకున్నాం కదా, ఆ కర్రీ వేసి పైనుంచి ఇలా ఎగ్ పెట్టి ఒకటి ఇలా పెట్టుతున్నాను. చూడండి, ఇలాగ పెట్టుకోండి. చూడండి, ఇలా పెట్టుకుంటే మనకు పఫ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, నా 4 పఫ్స్ రెడీ అయిపోయాయి. ఆ తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని ముందే ఆయిల్ వేడి చేసుకున్నాను. పఫ్ రెడీ అయిపోతుంది. చూడండి, ఫ్రై చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా అవుతుందో పఫ్ వచ్చేసి. ఈజీ ప్రాసెస్ అండి, ఏం టెన్షన్ లేదు, ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఈజీగా స్నాక్స్ ఇవ్వచ్చు ఇది చేసి. చూడండి, నా ఎగ్ పఫ్ వచ్చేసి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ పఫ్ వచ్చేసి రెడీ అయిపోయింది కదా, మా పిల్లలకి ఇద్దాము, వాళ్ళు ఎలా ఉన్నారో తిని చూస్తారు.